హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి అదిరిపోయే 4 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ జనవరి నుంచి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా 4 శుభవార్తలను అయితే తీసుకొస్తాం. ఇక 4 పథకాలు అయితే ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్న వారికి అమలు చేస్తామని కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి అయితే చేకూరబోతుంది. ఇక ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది, ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చాలా మంది ఏంటంటే లాస్ట్ వరకు చూడట్లేదు. మీరు లాస్ట్ వరకు చూడకపోతే మీకు ఎటువంటి సమాచారం అనేది తెలియదు అన్నమాట. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దయచేసి ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. తప్పకుండా మీరు వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా ఇప్పుడే స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. లేకపోతే మీరు ఒకవేళ మీరు హెల్ప్ చేయలేకపోయినా కూడా హెల్ప్ చేసే వారికైనా కూడా ఈ వీడియోను షేర్ చేసి వారు హెల్ప్ చేసే విధంగా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. మీరు చేసే సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయాలి. మీరు వీడియోను ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన, మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి. మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. తప్పకుండా దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడం కూడా మర్చిపోవద్దండి. దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మాలాంటి వికలాంగుల కోసం పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా 4 శుభవార్తలను చెప్పింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా ఈ జనవరి నెలలో 4 పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం కనుక చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకానికి సంబంధించి ప్రస్తుతానికి సర్వే అనేది కొనసాగిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,200 ఇళ్లు చొప్పున వారికి, అంటే ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నియోజకవర్గానికి 3,200 ఇళ్లు చొప్పున వారికి యొక్క ఇళ్లను పంపిణీ చేయడానికి, ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు సర్వే జరుగుతోంది. సొంత స్థలం కలిగిన వారికి ముందుగా ఇల్లు మంజూరు చేస్తారు.
5 లక్షల రూపాయలను వారికి ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట ఇల్లు కట్టుకోవడానికి. మొట్టమొదటిగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి యొక్క పథకం అనేది అమలు కాబోతోంది. ఇక రెండో చూసుకుంటే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి. ఇక సంక్రాంతి నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా సరైన పత్రాలు జిరాక్సులు రెడీగా పెట్టుకొని ఆధార్ కార్డులు, మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు, గ్రూప్ ఫోటో ఇవన్నీ కూడా పెట్టుకొని మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక జనవరి 2 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి. మొట్టమొదటిగా ఇది అమలు అవుతుంది, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఇక ఈ 2 కూడా వెంటనే కూడా అమలవుతాయన్నమాట. తర్వాత మనకు అతి ముఖ్యమైనది మన తెలంగాణ ప్రజలు పెన్షన్ తీసుకునే వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకం చేయూత పింఛన్లు అనమాట. అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అంటే కొత్త పింఛన్ల పెంపుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతోంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త చేయూత పింఛన్ల పైన కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే మనకు ఇప్పటికే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు, ఈ పింఛన్లు ఎప్పుడు పెంచుతారా అని, ఇక పింఛన్ల పెంపు కోసం చూస్తున్న వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పి ఈ జనవరి నెలలోనే కొత్త పింఛన్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది 3వ పథకం అనమాట. ఇక అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి తెలంగాణ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతోంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క వ్యవసాయ కూలీల కింద ఒక్కొక్కరికి 6,000 రూపాయలను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఇప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనకు నిన్ననే ప్రారంభించాల్సింది ఈ పథకాన్ని. మరి దీనిపైన అర్హుల జాబితా అనేది లేట్ అయింది కాబట్టి మనకి జనవరి నెలలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కలిగి ఉన్న వారికి పథకం అనేది వర్తిస్తుంది. అందులోనే కూడా మీకు ఉపాధి హామీ జాబ్ కార్డు అనేది కలిగి ఉండి ఉపాధి హామీ పనికి వెళ్ళిన వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కాబట్టి ఉపాధి హామీ పనులకు వెళ్ళిన వారికి యొక్క పథకం కింద 6,000 రూపాయలు అయితే ఇస్తారు. సంవత్సరానికి 12,000 వస్తాయి. ఇప్పుడు తొలి విడతగా 6,000 రూపాయలను అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేయబోతోంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి ఈ జనవరి నెలలో 4 శుభవార్తలను తీసుకొస్తూ 4 పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను.